హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి లక్ష్మీదేవికి భూదేవికి మధ్య జరిగిన సంఘర్షణ గురించి. లక్ష్మి ఏమో భూదేవి పుత్రురాలుగా మనకు రామాయణం ప్రకారం తెలుసు, కానీ అసలు మొదట లక్ష్మీదేవి భూదేవికి బిడ్డ కాదు. ఎలానో చెప్తాను వినండి. భూదేవిని పుట్టించాక త్రిమూర్తులకు ఈ లక్ష్మీదేవిని ఈ భూదేవి దగ్గరికి వస్తుంది. అప్పుడు భూదేవి, నిన్ను ఒక రకంగా కూతురుగా ఉడతా, ఒక రకంగా నీ పేరు పెట్టుకొని నేను ఒక శ్రీ మహావిష్ణువు భార్యగా వస్తా అని చెప్తుంది. సో భూదేవి భర్త ఆదివార స్వామి అని తెలుసు, కానీ ఆది భూదేవి భర్త ఎవరు కాదు, ఆదిశక్తి అవతారం అన్నట్టు ఆది భూదేవి. ఇలా అగ్రిమెంట్స్ అయిన ఎలా ఉంటుందంటే, భూదేవిని ఆధారం చేసుకొని రైతులు బతుకుతారు. భూదేవిని ఆధారం చేసుకొని ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరు బతుకుతారు. భూమి నుంచి వచ్చే నీరు, తాగుడు, తినుడు, బతుకుడు, ఆరోగ్యం, సేవలు, సంస్థలు, ఉద్యోగాలు, నిపుణులు, టెక్నీషియన్లు అందరు బతికేది భూమి మీదే. సో ఈ భూమిని బ్యాలెన్స్ రేషియోలో ఉంచడానికి ప్రతి ఒక్క వ్యక్తిని ఆ కాలంలోనే సృష్టించారు. ఎవరు? ఈ ఇంద్రుణ్ణి, ఇంకా సూర్యుడిని, చంద్రుణ్ణి, వీళ్ళందరూ నేచర్ గాడ్స్, అంటే ప్రకృతిలో కనబడే గాడ్స్. భూమి చెప్తుంది, నువ్వు నాకు పొద్దుగాల రా అని సూర్యుడిని, చంద్రుడేమో నైట్ రా నాకు వెలుగుని పంచడానికి. ఇంకా ఈ ఉంటాడు కదా, ఇక గాలి, నీరు, నిప్పు, ఆకాశం రోజు మీరు నాకు రెగ్యులర్ డ్యూటీస్ కిందకి వస్తారని చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటిదంటే, భూమిని కాపాడుతూ కొద్దిగా దోచుకుంటే తప్పు లేదు. అదే భూదేవి సొమ్ము మొత్తం లాక్కోవాలని చూసుకుంటే మొత్తం స్టోరీలో ఎన్నో పురాణాల కథలు జరిగాయి. కానీ ఇక్కడ ఒప్పందాలు జరుగుతాయి లక్ష్మీదేవికి భూదేవికి. ఏమని? ఎవరైతే ఎక్కువగా నా సొమ్ముని ఆశపడతారో ఆడు లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి చేతిలో చస్తాడు. అంటే ఇక్కడ పురాణంలో ఆదివార స్వామిగా భూలక్ష్మి భర్తగా భూమిని కాపాడినప్పుడు హిరణ్యాక్షుని చంపిండు. సో కలియుగంలో కూడా ఇలాంటి వాళ్ళు పుడతారు కావచ్చు అని మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయ్యే సంఘం కూడా జరుగుతుంది. సో అప్పుడు డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం అంతా అవినీతి పరులు ఉంటాడు. నిజాయితీ పరుని కూడా అవినీతి పరుడుగా మార్చే నీచులు కూడా ఉంటారు. నవ్విస్తూనే తనని మెడగోసేటోళ్ళు ఉంటారు. లేకపోతే నలుగురి మధ్యలో వాడు ఏది పెట్టకుండా చేసి అవమానపరిచే నమ్మక ద్రోహులు ఉంటారు. కొన్ని కులాల వారు కానీ, కొన్ని పాలేరు వంశస్థులు కానీ కుట్రవాయితనం అంటే ఇది పుట్టుకతో వచ్చిన లక్షణాలు అన్నమాట. నేను ఈయనకన్నా బాగుపడాలి. ఫర్ సపోజ్ దాని దగ్గర తెలివి లేకపోయినా వాని తెలివిని చూసి వాడిని ఎక్కడొత్తాలరా అని ఒక తాగుడు కాడ మాట్లాడుకున్నా అది భూమి మీదే జరుగుతుంది. సో ప్రతి క్రైమ్కి కారణం భూమిని పూజించకపోవడం. సో ఇక లక్ష్మీదేవిని భూదేవిని మెప్పిస్తే అయిపోతుందా? ఇంకొకరు ఉన్నారు కదా, ఆదిశక్తి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే వస్తుంది. లక్ష్మీదేవి భూదేవి కొట్లాడుకుంటే ఒక అవతారంలో నీకు బిడ్డగా సీతగా ఉడుతుందని చెప్తాడు. ఏది? ఆదిశక్తి చెప్తుంది. తర్వాత ఒక అవతారంలో శ్రీ మహావిష్ణువు భార్యగా నీ పేరు పెట్టుకొనే భూమిలో ఉన్న మొత్తం జీవమనగడని కాపాడుతుంది. తర్వాత అభయంలో ప్రతి ఒక్క రాక్షసుని సంహరించడానికి నన్ను ఆదిశక్తి అవతారంగా మీ ఇద్దరిని భూమి మీదకి ఉంచానని చెప్తుంది. సో ఎక్కడ చూడండి, ఎంత పెద్ద నీచుడైనా మట్టిలో కలవాల్సిందే. ఎంత పెద్దవాడైనా ఆడుకు బిలియనియర్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, వానికి ఎన్ని సంస్థలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, మళ్ళీ పుట్టే అంత తెలివి టెక్నాలజీ పెంచుకున్నా, రీసైకిల్గా వాడు మళ్ళీ బతికి అందరిలో అనే ఆలోచనలు బతికినా వాడు మంచోడైతే ఏం కాదు, కానీ నీచుడైతేనే చాలా కష్టం. సో ఇది కలియుగం కాబట్టి మంచోళ్ళు తక్కువ ఉంటారు, చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు. ఫర్ సపోజ్ 100 మందిలో 90 మంది అంటే కరప్ట్, అంటే నీచులు ఉంటారు. అందరూ పాపాత్ములే ఉంటారు. ఓ 10 మంది
పుణ్యాత్ములు ఉంటారు. సో ఇలా మొత్తం సంపాదన ఫార్ములా అంటే ఇదే. లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు. ఎక్కువగా క్రైమ్స్లలో మార్వాడి వాళ్ళు ఎక్కువ ఇరికారు కానీ బయటపడరు. ఇంకా కొంతమంది దొంగలు కూడా ఉన్నారు. కొంతమంది బిజినెస్ రౌడీ షీటర్లు, మాఫియాలు, పెద్ద పెద్ద సంస్థలను నడిపేటోళ్ళు కూడా కొన్ని హ్యాకింగ్ సిస్టమ్స్ తోటి బ్యాంక్ వాళ్ళని కూడా వాళ్ళ పనులుగా మార్చుకునే దోపిడీదారులు కూడా ఉన్నారు. సో ఎవరివైనా ఈ భూమి మీద ఎంతకాలం బతకలేరు. సో పాపాలు పెరిగిన కొద్దీ ఇక స్టార్ట్ అవుతుంది ఏంటిది మళ్ళీ విష్ణుమూర్తి అవతారం. ఈసారి పరశురాముడి చేతుల్లో ఎంతమంది చనిపోతారో తెలియదు కానీ కంప్లీట్గా చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది థర్డ్ వరల్డ్ వార్లో. దీన్ని ఎవరు ఆపలేరు. దీనిని ఆపాలనుకున్నా అది వీలు కాదు. సో ఇది కంటిన్యూగా జరుగుతుంది. స్టోరీ మొత్తం ఆల్రెడీ కలియుగం స్టేజ్ 3 దాటిపోయింది. స్టేజ్ 3 దాటిపోయిందంటే ఎవరికి వారి అవసరం లేదనే స్టేజ్ 3 దాటింది. హ్యూమన్ వాల్యూస్ని కొంచెం ఇంకా ఉన్నాయంటే అక్కడక్కడ కొద్దిగా గుడిలు ఉండడం వల్ల. ఆ గుడిలే లేకపోతే మీకు తినడానికి తిండి బట్ట కూడా ఉండదు. సో ఇది ఎట్లయినా జరుగుతుంది. మళ్ళీ ఎవాల్యూషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సృష్టి మొదటవుతుంది. మళ్ళీ ఇంకో బ్రహ్మాండం సృష్టి జరుగుతుంది. మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగంలో ఇలాంటివి ఎన్నో పుడతాయి. కానీ మన మనకున్న భారతదేశ పురాణం ప్రకారం సత్యయుగం అంటారు. కానీ ఇంకో థియరీ ప్రకారం డివైన్ లోకం అంటే స్వర్గలోకం కన్నా పెద్దది అది. డివైన్ అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ట్రూత్ టెల్లింగ్, ట్రూత్ అబద్ధం ఆడినా వారికి పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి మొత్తం రీసైకిల్ జరుగుతుంది. సో ఇది భూమికి లక్ష్మికి తగ్గిన గొడవ జరిగితే ఆదిశక్తి వచ్చి వీళ్ళకు వివరించి చెప్పిన కథ ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.